నా కూతురు ఎందుకు పెళ్లి చేసుకున్నావో చెప్పు. నీ కూతురు ఆడదు గనుక నేను మగాణ్ణి గనుక కాదని నీకేమైనా డౌటా? నాకున్న ఆస్తిలో, నా వెనుకున్న స్టేటస్ లో, నా చుట్టూ ఉన్న ఈ సొసైటీలో నీ అంతస్తు కొలతబద్ద వేసి కొలిస్తే అరంగుణం కూడా రాని నువ్వు ఏ ధైర్యంతో నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు? కట్టిన తాళిబొట్టు కొనడానికి డబ్బుంది, కడుపు నిండా తిండి పెట్టడానికి శక్తి ఉంది, తన కడుపు పండించే మగతనం ఉంది. ఇంతకంటే ఏం కావాలి ఒక మగాడు ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి? ఓకే, అసలు విషయానికి వస్తాను. నా కూతుర్ని మర్చిపోయి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నీకెంత డబ్బు కావాలి? కొంటావా? కొంటాను, నిన్ను కొంటాను. నువ్వు డబ్బుకు లొంగకపోతే నీ తల పొగరు దించే రౌడీలను కొంటాను. ఇది స్టీల్ బాడీ, రౌడీలకు లొంగదు. తులాల లెక్కన పొగర పెంచుకుని, కిలోల లెక్కన అహంకారాన్ని పెంచుకుని, మనుషుల లెక్కన మోసాన్ని పెంచుకున్న నువ్వు నన్ను సాధించాలన్న పంతంతో పడబట్టి నా కూతుర్ని పెళ్లి చేసేసుకున్నావు. పంతం పట్టింది నిజం, సాధించేది మాత్రం నీ కూతురి కాదు నిన్ను. రేఖని ప్రేమించింది నిజం, నీ కూతురిని తెలిసి ప్రేమించానన్నది అబద్ధం. కాదు, నువ్వు మోసగాడి. నా కూతురు దగ్గర కన్నీళ్లు పెట్టుకుని నీ చెల్లెలు తీరగాదు చెప్పుకుని దాన్ని ఇంటి కోడలుగా తీసుకురావాలన్నదే నీ ప్లాన్. పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని పనులు సాధించే అసమర్థుని కాదు నేను, పౌరుషంతో సాధిస్తాను.